నవ కంటోన్మెంట్ నిర్మాణమే లక్ష్యంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ఆయన బస్తీ బాటపట్టారు. ఆదివారం 7వ వార్డు తిరుమలగిరి పరిధిలోని శాస్త్రీనగర్లో పర్యటించి స్థానికులతో ముఖాముఖి మాట్లాడారు. శాస్త్రీనగర్ బస్తీలో పర్యటించిన ఎమ్మెల్యే గణేష్ను బస్తీవాసులు కలిసి తమ సమస్యలు ఎక్కడపెట్టారు. బస్తీవాసులు ఎదుర్కొన్న డ్రైనేజ్, తాగునీరు మరియు ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను ఎమ్మెల్యే నేరుగా పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వీటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బస్తీవాసుల చిరకాల కోరికైన కమ్యూనిటీ హాల్ అవసరాన్ని ఎమ్మెల్యే గుర్తించారు. దీని నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి త్వరలోనే పనులు పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రథమ లక్ష్యమని, మెరుగైన కంటోన్మెంట్ నిర్మాణానికి నిరంతరం శ్రమిస్తానని సందర్భంగా ఆయన బస్తీవాసులకు భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జమీల్, నాయకులు మురళీ ముదిరాజ్, భవానీ, ప్రభాకర్ యాదవ్ మరియు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నేరుగా తమ బస్తీకి వచ్చి సమస్యలు వినడంపై శాస్త్రీనగర్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అన్నా. ఇప్పుడు మన బాబురావు స్కూల్ కాడ ఉన్నా వెనకాల మనం ఇంత ముందుకు మీరు స్లాబ్ వేసిరు నాల మీద, మోరీల మీద మీరు నా స్లాబ్ వేసిరు. అయితే ఇక్కడ ఇప్పుడు ఉన్నా అయితే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఒకసారి క్లీన్ చేయలేదు. ఇక్కడ దాకా మనం ఇది తీసుకున్నాం, ఏంది టెండర్ లో ఇక్కడ దాకా తీసుకొని ఇక్కడ దాకా పేమెంట్ చేసి ఓన్లీ అక్కడ వాటర్ పోతే ఇబ్బంది ఉండదు, ఫ్లో బాగుండాలా. చలో ఓకే, నోట్ చేసుకోవడం అయింది. మా పిఏ కూడా నోట్ చేసుకుంటూ అది రిజాల్వ్ అవుతుంది. ఆల్రెడీ నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాను. సో ఫస్ట్లీ వాట్ ఐఎమ్ ప్లానింగ్ ఈస్ ఫస్ట్ విల్ క్లియర్ దిస్ sewerage line also very important because this is past there was low public, now more public. After clearing the sewerage line then we'll lay the roads. कौन सा स्कूल में? हाँ, गवर्नमेंट स्कूल. अच्छा पढ़ रहे ना? आपके स्कूल? कौन सा क्लास में? गवर्नमेंट स्कूल. अरे चेडिंग पानी मादाना మాకు ఏడాది పొడవునా ఈ చెట్ల వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది. ఏడాదిలో 2 నెలలు సేఫ్ అన్న, మొత్తం 10 నెలలు దీనివల్ల మేము కష్టం అనుభవిస్తాం. రాలి ఆ కరెంట్ చెప్తాను. మీ ప్రాబ్లం చెప్పానా? నేను ఎస్సీ గారితో మాట్లాడి ఈ కొమ్మలు కొట్టించేసిన తర్వాత ఏం చేస్తాం అయిపోవాలి. నాట్ టుడే, ఓకే ఈవినింగ్. ఇదేంది మళ్ళీ కార్తీక్ మీద ఇదేంది? అచ్చా ఇదేనా? ఇప్పుడు మనం చూసి అటు సైడ్ ఇప్పుడు ఈ పైప్ ఉండే ఫస్ట్ 20 years బ్యాక్ అట్లాంటి పైపులు ఉండే, అవి కిందనే ఉన్నాయి కొన్ని. वाले सब आ रहे, पानी वाले आ रहे, लाइट वाले आ रहे, मोरी वाले आ रहे, तीनों भी आ रहे. मुरलियाना भी रहते, ये काम कराते. कार्तिक भी है. बोर एटलो सही वन डे एटलो सही क्या खराब है बाकी इधर कितना 1 घंटा ओके. वो जो ये नाला साफ करने वाले डिपार्टमेंट रहता है, सैनिटेशन डिपार्टमेंट, उनसे बात करा. कल वो सब आ रहे. हमारा पीए जलंधर रेड्डी है, इधर ही रहेगा कल. आज पूरा मैं देखा, कल कंटोनमेंट बोर्ड वाले आते. ये लाइटों का जो काफी लोगों को लाइट और झाड़ों से प्रॉब्लम है, और झाड़ कटिंग का, ये लाइट का और ये नाला क्लीनिंग का करा के ये पानी जाए जैसे देखेंगे. आप मोरिया में नहीं डालना. अभी वो चर्च के सामने वो जगह पे पूरा आप कचरा डाल दिए तो कहाँ से जाएगा? से वहाँ कूड़ा फेंक रहे, सबको तकलीफ हो रहा. कूड़ा नहीं डालना बोल के बोलो आप. मस्त है.